ఈరోజు ఎవరూ గ్రహించలేని ఒక సత్యం ఏంటి తెలుసా? యవ్వన కాలం అనేది ఒక గడియారం లాంటిది. నీకెప్పుడు అవే అంకెలు కనిపిస్తూ ఉంటాయి, కానీ కాలం నీకు తెలియకుండా గడిచిపోతుంది. యవ్వన కాలం కూడా అంతే. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న సమస్యలు నీకు అవే కనిపిస్తూ ఉంటాయి, ఎప్పటికీ ప్రతిరోజు అవే కనిపిస్తాయి. కానీ నీకు తెలియకుండా నీ యవ్వన కాలం గడిచిపోతుంది. నువ్వు అది గ్రహించలేనంత మాయలో పడిపోతావు యవ్వన కాలంలో. యవ్వనం అనేది ఒక మాయది. నీకు దేవుడు చాలా నేర్పించాలనుకుంటాడు, నిన్ను చాలా గొప్పగా చేయాలనుకుంటాడు, నిన్ను చాలా గొప్ప స్థాయిలోనికి తీసుకొచ్చి వాడుకోవాలనుకుంటాడు దేవుడు. కానీ మనం గ్రహించలేనంత మాయలో పడిపోతాం. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పడ్డాడు మనం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడికి గ్రహించలేని ఒక సత్యం ఏంటి తెలుసా? ఆ పందికి తెలిసింది తన యజమానుడి దగ్గర ఉంటే సంరక్షణ ఉందని. ఆ పందికి తెలిసింది తన యజమానుడి దగ్గర ఉంటే తనకు సమృద్ధి ఉందని, దానికి ఆహారం ఉందని. పందులు తినే పొట్టు తినేటప్పుడైనా తను గ్రహించలేడు, ఎందుకంటే అంతటి మాయలో పడిపోయాడు. ఈరోజు నువ్వు పంది కంటే హీనుడు కాదు కదా, నువ్వు ఈరోజు పంది కంటే హీనమైన పరిస్థితి కాదు కదా. గ్రహించుకో, మరలా తిరిగిరా. నీ తండ్రి నీ కోసం వేచి ఉన్నాడు. యవ్వన కాలము యవ్వన శక్తితో దేవుడి పరిచర్యను నువ్వు చెయ్య ప్రారంభిస్తే నీకు తోడుగా ఉండి నడిపించాలని ఆశపడుతున్నాడు. అట్టే రీతిగా నీ జీవితం మార్చబడును.